బ్యాక్ టు అవర్ ఛానల్ ఆరిజిన్ ఆఫ్ సక్సెస్. ఓకేనండి, మనం ఈ క్లాస్ నుండి మనం లక్ష్మీకాంత్ గారి బుక్ అయినటువంటి ఇండియన్ పాలిటీని 6th ఎడిషన్ నుంచి మనము బిట్స్ అనేది ఫ్రేమ్ చేయడం జరుగుతుందండి. సో చాలా అంటే కంటెంట్ని యాడ్ చేయడం జరిగిందండి. అండ్ 6 న్యూ చాప్టర్స్ని కూడా ఇందులో ఇంక్లూడ్ చేయడం జరిగింది. ఓకే, ఎవరైనా పాత బుక్ చదువుతుంటే మన వీడియోస్ అనేది ఫాలో అవ్వండి. ఇందులో నేను అయితే అక్కడ ఇక్కడ కంపేర్ చేసి ఏదైతే మిస్ అయిన కంటెంట్ ఉందో దానిని మనం ఇక్కడ డిస్కస్ చేసుకోవడం జరుగుతుందండి. ఓకేనా? సో ఈ ఇన్ఫర్మేషన్ అనేది వెరీ ఇంపార్టెంట్ కాబట్టి సో ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా మీ ఫ్రెండ్స్ ఎవరైనా కాంపిటేటివ్కి ప్రిపేర్ అవుతుంటే ప్లీజ్ వాళ్ళకు కూడా షేర్ చేయండి. ఓకేనా? సో ఇక్కడ మనకి చాప్టర్ 3 ఏంటి అంటే రాజ్యాంగ ముఖ్య లక్షణాలు, అంటే సైలెంట్ ఫీచర్స్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. అంటే ఇక్కడ ఈ సైలెంట్ ఫీచర్స్ ఏంటి అంటే మొత్తం కూడా మనం ఏవైతే ముందు చదువుకోబోతున్నామో అవన్నీ కూడా ఇక్కడ యాడ్ చేయడం జరిగిందండి. సో నేనేం చేశానంటే ఇక్కడ బిట్స్ అనేవి అంత టఫ్గాను ఇవ్వలేదండి. ఓకేనా? సో బిట్స్ అనేవి కూడా కొంచెం ఈజీగానే ఉంటాయి. ఓకే, సో స్టార్ట్ చేద్దామా? సో ఏవైతే అమెండ్మెంట్స్ ఉన్నాయో, అంటే అమెండ్మెంట్స్ కాదండి, ఏదైతే 6th ఎడిషన్లో యాడ్ చేశారో ఆ యాడ్ చేసిన కంటెంట్ని మనం ఇప్పుడు డిస్కస్ చేసుకుందామండి. ఓకేనా? సో మనకి ఇప్పుడు రాజ్యాంగ ముఖ్య లక్షణాలు అని చెప్పి మనకి లక్ష్మీకాంత్ గారి బుక్ 4th ఎడిషన్ అయినటువంటి ఆ బుక్లో మనకి 16 మాత్రమే ఇచ్చారనమాట. ఓన్లీ 16 మాత్రమే ఉన్నాయి. అయితే ఈ 6th ఎడిషన్లో 17th కూడా యాడ్ చేశారండి. అయితే ఏంటి అంటే అది కోఆపరేటివ్ సొసైటీస్ అంటే ఏంటండి? సహకార సంఘాలు. ఓకేనా? సో ఏంటో చూద్దామా ఇప్పుడు. అయితే ఈ సహకార సంఘాలని 97th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 2011 ద్వారా తీసుకురావడం జరిగిందనమాట. ఏంటి? 97వ రాజ్యాంగ సవరణ చట్టం 2011 ద్వారా సహకార సంఘాలకు రాజ్యాంగ హోదా తర్వాత రక్షణ అనేది కల్పించడం జరిగిందనమాట. అయితే ఈ సందర్భంలో రాజ్యాంగంలో ఒక 3 మార్పులను అయితే చేయడం జరిగింది. ఓకేనా? అవేంటో చూద్దామా. 1, ఇది సహకార సంఘాలను ఏర్పాటు చేసే హక్కును ప్రాథమిక హక్కుగా మార్చడం జరిగింది. దేని ప్రకారం? ఆర్టికల్ 19 ప్రకారం. ఓకేనా? తర్వాత సెకండ్ది, అయితే ఇందులో కొత్తగా ఏమి చేర్చారు అంటే సహకార సంఘాలపై, అంటే సహకార సంఘాల ప్రమోషన్లపై కొత్త ఆదేశిక సూత్రాలు అనేవి చేర్చడం జరిగింది. ఏంటిది? ఆర్టికల్ 43B ప్రకారంగా. ఓకేనా? తర్వాత 3rd పాయింట్ కనుక చూసుకుంటే రాజ్యాంగంలో ఒక కొత్త భాగం, ఏంటిది ఆ భాగం అంటే 9B అనే ఒక కొత్త భాగం అనేది చేర్చబడిందనమాట. దాని పేరే ఏంటి అంటే సహకార సంఘాలు. ఓకేనా? ఏంటి? ఎక్కడి నుంచి? 243ZH నుండి 243ZT వరకు కూడా ఈ సహకార సంఘాల గురించి ప్రస్తావించడం జరుగుతుందన్నమాట. ఓకేనా? సో ఇదండి మనకి మెయిన్ ఇంపార్టెంట్ కంటెంట్ అయితే. ఓకేనా? ఇది బాగా చూసుకోండి. ఓకే, సో నెక్స్ట్ క్లాస్లో దీని నుండి కూడా మనము బిట్ అనేది ఫ్రేమ్ చేద్దాం. ఓకేనా? సో ఫస్ట్ క్వశ్చన్ చూద్దామండి. సో ఇక్కడ నేనేంటి అంటే 6th ఎడిషన్లో ఏవైతే న్యూగా యాడ్ చేశారో వాటిని బిట్ లాగా ఫ్రేమ్ చేసి ఇవ్వడం జరిగిందండి. సో అలా ఏంటి అంటే మనకు దానికి సంబంధించిన కంటెంట్ కూడా అక్కడే చదువుకోవచ్చు అనమాట. ఓకే, మెయిన్గా ఈ చాప్టర్లో అన్నీ కూడా అంత డెప్త్గా ఇవ్వలేదండి. క్వశ్చన్స్ అన్నీ కూడా ఓన్లీ పైన మాత్రమే ఇవ్వడం జరిగింది. ఓకేనా? సో ఫస్ట్ క్వశ్చన్, భారత రాజ్యాంగంలో ప్రస్తుతం ఎన్ని ఆర్టికల్స్, ఎన్ని పార్ట్స్ అండ్ ఎన్ని షెడ్యూల్స్ ఉన్నాయి? ఆప్షన్ 1 395 ఆర్టికల్స్, 22 పార్ట్స్, 8 షెడ్యూల్స్. ఆప్షన్ 2 465 ఆర్టికల్స్, 25 పార్ట్స్, 12 షెడ్యూల్స్. Option 3 470 articles, 22 parts, 8 schedules. Option 4 470 articles, 25 parts, 12 schedules. అయితే
మన బుక్ ఇప్పుడు మన దగ్గర ఉన్నటువంటి ప్రస్తుతం బుక్ ఏంటి 4th ఎడిషన్ కదా, అందులో ఏంటి అంటే 465 ఆర్టికల్స్, 25 పార్ట్స్, 12 షెడ్యూల్స్ అనేది ఉందండి. సో ఇప్పుడు 6th ఎడిషన్ ప్రకారంగా ఏంటి అంటే ఇక్కడ చూడండి. సో ప్రెజెంట్లీ ఏంటండి, ప్రెజెంట్లీ యాజ్ పర్ 2019 ప్రకారం ఇట్ కన్సిస్ట్ అంటే మన భారత రాజ్యాంగం అనేది ప్రియంబల్ అండ్ 470 ఆర్టికల్స్ డివైడెడ్ ఇంటూ 25 పార్ట్స్ అండ్ 12 షెడ్యూల్స్. ఓకేనా. సో ఒక ప్రవేశిక, 470 ఆర్టికల్స్, 25 భాగాలు, 12 షెడ్యూల్స్ అనేవి ఉన్నాయన్నమాట. ఓకేనా. సో మీరు ఆ బుక్లో 4th ఎడిషన్లో 470 అనేది రాసుకోండి, అక్కడ 465 ఉంది, 470 అనేది మార్చుకోండి. ఓకేనా. నెక్స్ట్, సో ఇక్కడ ఏంటి అంటే మన భారత రాజ్యాంగాన్ని ఏమని అంటారు అంటే ప్రపంచంలో అన్ని రాజ్యాంగాల కన్నా సుదీర్ఘమైనదిగా చెప్తారనమాట. అలా ఎందుకు చెప్తారు అంటే మన రాజ్యాంగంలో ఉన్నటువంటి ఆర్టికల్స్, పార్ట్స్, తర్వాత షెడ్యూల్స్ ఉన్న ఇవన్నీ ఉన్నాయి కదా. సో ఇన్ని ఆర్టికల్స్ కానీ, భాగాలు కానీ, షెడ్యూల్స్ కానీ ఏ ఇతర రాజ్యాంగంలో లేవు అని చెప్పడం జరుగుతుందన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ కనుక మనం ఇక్కడ చూసుకుంటే అమెరికా కాన్స్టిట్యూషన్ అంటే అమెరికా రాజ్యాంగం ఓన్లీ 7 ఆర్టికల్స్ మాత్రమే ఉన్నాయి. తర్వాత ఆస్ట్రేలియా రాజ్యాంగం చూసుకుంటే 128, తర్వాత చైనా 138, కెనడా 147 మాత్రమే ఉన్నాయి. సో అందుకని చెప్పి మన భారత రాజ్యాంగాన్ని ప్రపంచంలోని అన్ని రాజ్యాంగాల కన్నా సుదీర్ఘమైనది, తర్వాత సమగ్రమైన, విస్తృతమైన, వివరణాత్మక అధికారిక పత్రం అని పిలవడం జరుగుతుందన్నమాట. ఓకే. సో నెక్స్ట్ అండి, భారత రాజ్యాంగం ఐరావతంగా ఉండడానికి గల ప్రధాన అంశాలు ఈ క్రింది వాటిలో ఏవి? ఆప్షన్ 1 భౌగోళిక అంశాలు, ఆప్షన్ 2 చారిత్రక అంశాలు, ఆప్షన్ 3 కేంద్రం మరియు రాష్ట్రాలకు ఒకే రాజ్యాంగం, ఆప్షన్ 4 పైవన్నీ. ఓకే, ఒకసారి మీరు ఆలోచించండి. ఓకేనా. సో ఇప్పుడు కనుక మనం చూసుకుంటే సో భౌగోళిక అంశాలు ఏంటో చూద్దామా ఇప్పుడు. అయితే మన దేశం సువిశాల విస్తీర్ణం మరియు భిన్నత్వం కలిగి ఉన్నందున, తర్వాత చారిత్రక అంశాలు అంటే ఎంతో భారీగా ఉన్నటువంటి భారత ప్రభుత్వ చట్టం 1935 యొక్క ప్రభావం, మరియు కేంద్రం మరియు రాష్ట్రాలకు ఒకే రాజ్యాంగాన్ని కలిగి ఉండడం. సో ఇక్కడ ఈ పాయింట్ మనం గమనిస్తే మన బుక్లో 4th ఎడిషన్లో మనకి జమ్మూ కాశ్మీర్ అనంది కదా. సో జమ్మూ కాశ్మీర్ మినహాయించి అన్ని కేంద్ర మరియు రాష్ట్రాలకు ఒకే రాజ్యాంగం అనేది ఉండడం జరిగిందని ఆ బుక్లో రాయడం జరిగిందనమాట. సో మీరు అది జమ్మూ కాశ్మీర్ మినహాయించి అనే వర్డ్ని మీరు రబ్ చేసుకోండి. ఓకేనా. సో మనకి 2019 ఆ మధ్య వరకు కూడా జమ్మూ కాశ్మీర్ అనేది, సో జమ్మూ కాశ్మీర్కి ఒక ప్రత్యేక రాజ్యాంగం అనేది ఉందన్నమాట. ఓకేనా. అయితే 2019లో జమ్మూ కాశ్మీర్కి సంబంధించినటువంటి అంటే ఆర్టికల్ 370 అనేది జమ్మూ కాశ్మీర్కి ఒక ప్రత్యేక హోదా ఇస్తుందన్నమాట. దానిని రద్దు చేయడం జరిగిందనమాట. ఓకేనా. సో దాన్ని రద్దు చేసి జమ్మూ కాశ్మీర్ రాష్ట్రాన్ని 2 కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజించడం జరిగిందండి. ఒకటి ఏంటి జమ్మూ కాశ్మీర్, ఒకటి లడాక్ అని ఒకటి. ఓకేనా. నెక్స్ట్, ప్రపంచంలోని రాజ్యాంగాలని కొల్లగొట్టి భారత రాజ్యాంగం రూపొందించినందుకు నేను గర్వపడుతున్నా అని ఎవరు వ్యాఖ్యానించడం జరిగింది? ఆప్షన్ 1 ఐవర్ జెన్నింగ్స్, ఆప్షన్ 2 ఆస్టిన్, ఆప్షన్ 3 బిఆర్ అంబేద్కర్, ఆప్షన్ 4 బాబు రాజేంద్ర ప్రసాద్. ఓకే. సో ఒకసారి ట్రై చేయండి, ఇది మామూలు క్వశ్చనే కాబట్టి. సో ఎవరండి
ఆప్షన్ 3 డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఓకేనా? సో ఇంగ్లీష్లో ఏంటి అంటే ర్యాన్సాకింగ్ ఆల్ ద నోన్ కాన్స్టిట్యూషన్స్ ఆఫ్ ద వరల్డ్, అంటే ప్రపంచంలోని రాజ్యాంగాలని కొల్లగొట్టి భారత రాజ్యాంగం నిర్మించినందుకు నేను గర్వపడుతున్నా అని చెప్పి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు వ్యాఖ్యానించడం జరిగిందనమాట. ఓకే, నెక్స్ట్ అండి, రాజ్యాంగ సవరణ పద్ధతి ఏ దేశ రాజ్యాంగం నుండి స్వీకరించడం జరిగింది? ఆప్షన్ 1 దక్షిణాఫ్రికా, ఆప్షన్ 2 ఫ్రెంచ్, ఆప్షన్ 3 రష్యా, ఆప్షన్ 4 జర్మనీ. సో ఏంటండి ఆన్సర్? సో ఇవన్నీ మీరు బాగా చూసుకోవాలండి. అంటే ఏ టాపిక్ ఏ దేశ రాజ్యాంగం నుండి స్వీకరించడం జరిగింది అలాంటి టాపిక్స్ అన్నీ కూడా బాగా చూసుకోవాలి. ఎందుకంటే వీటి నుండి ఖచ్చితంగా 1 మార్క్ అయితే ఖచ్చితంగా వస్తుందన్నమాట. ఓకే, సో ఏంటండి మన ఆన్సర్ ఇప్పుడు ఆప్షన్ 1 దక్షిణాఫ్రికా. సో దక్షిణాఫ్రికా రాజ్యాంగం నుండి మనం రాజ్యాంగ సవరణ పద్ధతిని తర్వాత రాజ్యసభ సభ్యుల ఎన్నికని ఈ దక్షిణాఫ్రికా రాజ్యాంగం నుండి స్వీకరించడం జరిగిందనమాట. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ అండి. ఓకే, ఇక్కడ మ్యాచ్ ద ఫాలోయింగ్ ఇచ్చారు. ఓకే, ఐరిష్ రాజ్యాంగం, ఆస్ట్రేలియా రాజ్యాంగం, జపాన్ రాజ్యాంగం, అమెరికా రాజ్యాంగం. సో నేనేం చేస్తానంటే ఇది మీకు హోంవర్క్ ఇస్తానండి. సో ఆన్సర్ అనేది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకేనా? హోంవర్క్. ఓకే, నెక్స్ట్, భారత రాజ్యాంగాన్ని అర్ధ సమాఖ్యగా వ్యాఖ్యానించింది ఎవరు? సో ఆప్షన్ 1 కేసీ వేర్, ఆప్షన్ 2 మారిస్ జోన్స్, ఆప్షన్ 3 ఐవర్ జెన్నింగ్స్, ఆప్షన్ 4 ఆస్టిన్. ట్రై చేయండి ఒకసారి. సో ఏంటండి ఆన్సర్? ఆప్షన్ 1 కేసీ వేర్. భారత రాజ్యాంగాన్ని అర్ధ సమాఖ్యగా వ్యాఖ్యానించినది కేసీ వేర్. ఓకేనా? నెక్స్ట్, భారత రాజ్యాంగాన్ని బేరసారాల సమాఖ్య వ్యవస్థ అని వ్యాఖ్యానించింది ఎవరు? 1 కేసీ వేర్, ఆప్షన్ 2 మారిస్ జోన్స్, ఆప్షన్ 3 ఐవర్ జెన్నింగ్స్, ఆప్షన్ 4 ఆస్టిన్. ఓకే, ట్రై చేయండి ఒకసారి మీరు. సో ఎవరండి? ఆప్షన్ 2 మారిస్ జోన్స్. ఓకేనా? నెక్స్ట్, క్రింది వాక్యాలలో సరైనది గుర్తించండి. ఆప్షన్ 1 పార్లమెంటరీ వ్యవస్థను వెస్ట్ మినిస్టర్ తరహా ప్రభుత్వమని, బాధ్యతాయుత ప్రభుత్వమని, క్యాబినెట్ ప్రభుత్వమని అంటారు. ఆప్షన్ 2 పార్లమెంటరీ వ్యవస్థ శాసనసభ, కార్యనిర్వాహక వర్గాల మధ్య సహకారం, సమన్వయం అనేవి ఉంటాయి. ఆప్షన్ 3 1 and 2, ఆప్షన్ 4 పై ఏది కాదు. సో ఒకసారి జాగ్రత్తగా ఆలోచించి ఆన్సర్ చేయండి. ఒక 5 seconds అనేది మీకు టైం ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా? సో ఏంటండి? సో ఇక్కడ వెస్ట్ మినిస్టర్ అంటే ఏంటి అంటే ఇది లండన్లో ఒక ప్లేస్ అన్నమాట. ఈ ప్రాంతంలో అంటే ఈ ప్లేస్లో ఏంటి అంటే బ్రిటిష్ పార్లమెంట్ అనేది లొకేట్ అయ్యింది. సో దీన్ని సాధారణంగా బ్రిటిష్ పార్లమెంట్ పదానికి పర్యాయ పదంగా వాడుతూ ఉంటారన్నమాట. ఓకే, నెక్స్ట్, సో ఏంటండి మనకి ఆన్సర్? ఆప్షన్ 3 1 and 2 అనేది కరెక్ట్ అన్నమాట. ఓకే, సో ఈ పార్లమెంటరీ తరహా ప్రభుత్వానికి కొన్ని లక్షణాలు అయితే ఉంటాయండి. ఏంటి? నామమాత్ర, తర్వాత కార్యనిర్వహణాది నేతలు ఉండడం, తర్వాత మెజారిటీ పార్టీ రూల్. ఓకే, తర్వాత శాసనసభ కార్యనిర్వాహక వర్గం సమిష్టి బాధ్యత అనేది ఉండడం, తర్వాత శాసనసభలో మంత్రుల సభ్యత్వం, ప్రధానమంత్రి లేదా ముఖ్యమంత్రి నాయకత్వం, తర్వాత దిగువ సభ అంటే దిగువ సభను రద్దు చేయడం. ఓకేనా? 9th క్వశ్చన్ అండి. క్రింది వాటిలో సరైనది గుర్తించండి. ఆప్షన్ 1 పార్లమెంటు చేసిన శాసనాలని న్యాయ సమీక్షాధికారం ద్వారా భారత సుప్రీంకోర్టు రాజ్యాంగ విరుద్ధమని తీర్పు చెప్పవచ్చును. ఆప్షన్ 2 భారత పార్లమెంట్ తన రాజ్యాంగ
సవరణాధికారం ద్వారా రాజ్యాంగంలోని అనేక అంశాలను సవరించవచ్చు. ఆప్షన్ 3 1 and 2, ఆప్షన్ 4 పై ఏది కాదు. సో మీరు ఒకసారి ట్రై చేయండి ఈ క్వశ్చన్. సో ఇక్కడ ఏంటి అంటే మన భారత రాజ్యాంగానికి ఉన్నటువంటి ఒక లక్షణం ఏంటి అంటే పార్లమెంటరీ సార్వభౌమాధికారం, న్యాయశాఖ ఔన్నత్యంల సమన్వయం అనేది మన భారత రాజ్యాంగానికి ఉన్నటువంటి ఒక ముఖ్య లక్షణం అన్నమాట. ఆ లక్షణానికి ఎగ్జాంపుల్సే ఇవ్వండి. ఓకేనా? అయితే మన భారత రాజ్యాంగం అనేది ఒక పద్ధతిని గుర్తించిందనమాట. ఏంటి అంటే చట్టం నిర్దేశించిన పద్ధతి, చట్టంలో ఏది చెప్తే అదే. తర్వాత అమెరికన్ రాజ్యాంగం గుర్తించినటువంటిది చట్టం అమలు ప్రక్రియ, డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా. సో మన ఫ్రేమర్స్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అంటే మన రాజ్యాంగ నిర్మాతలు ఏం చేశారంటే ఈ రెండింటిని సమన్వయపరుస్తూ ఈ లక్షణాన్ని మన రాజ్యాంగంలో పొందుపరచడం జరిగిందనమాట. సో వాటికి ఎగ్జాంపుల్స్గా ఇవ్వండి. ఓకేనా? సో మనకి ఆన్సర్ ఏమవుతుందండి? ఆప్షన్ 3 1 and 2 అనేది కరెక్ట్ ఆన్సర్. ఓకేనా? నెక్స్ట్ అండి 10th క్వశ్చన్. క్రింది వాటిలో సరికానిది గుర్తించండి. ఆప్షన్ 1 పీడనాన్ని నిరోధించే హక్కు, ఆర్టికల్ 23 నుండి 25. ఆప్షన్ 2 స్వేచ్ఛా హక్కు 19 నుండి 22. ఆప్షన్ 3 మత స్వాతంత్రపు హక్కు 25 నుండి 28. ఆప్షన్ 4 సమానత్వపు హక్కు 14 నుండి 18 ఆర్టికల్స్. ఓకేనా? సో వీటిలో కరెక్ట్ ఏది అని గుర్తించండి. ఓకే, సారీ, వీటిలో సరికానిది, కరెక్ట్ కానిది ఏదో గుర్తించాలన్నమాట. ఓకే, మనకి ఆర్టికల్స్ అన్నీ తెలిస్తే ఈ క్వశ్చన్కి మనం ఆన్సర్ అనేది ఈజీగా చేయొచ్చండి. ఓకేనా? అయితే మన భారత రాజ్యాంగానికి ఉన్నటువంటి మరొక ముఖ్య లక్షణం ఏమిటి అంటే ప్రాథమిక హక్కులు అన్నమాట. మన భారత రాజ్యాంగంలోని 3వ భాగం 6 ప్రాథమిక హక్కులను పౌరులందరికీ ఇస్తుందన్నమాట. అవే ఏంటి అంటే స్వేచ్ఛా హక్కు, సమానత్వపు హక్కు, పీడనాన్ని నిరోధించే హక్కు, మత స్వాతంత్రపు హక్కు, సాంస్కృతిక విద్యా హక్కులు, రాజ్యాంగ పరిరక్షణ హక్కు అని ఇలా 6 అయితే ఇస్తుందన్నమాట. ఓకే, సో ఇక్కడ ఏంటి మనం ఆర్టికల్స్ కరెక్టా కాదా అని చూడాలి. సో ఫస్ట్ పీడనాన్ని నిరోధించే హక్కు 23 నుండి 25 వరకు అంట. సో ఇది రాంగ్ అండి, 23 నుండి 24 వరకు. స్వేచ్ఛా హక్కు ఎక్కడి నుంచి ఎక్కడి వరకు? 19 నుండి 22 వరకు. ఆప్షన్ 3 మత స్వాతంత్రపు హక్కు 25 నుండి 28 వరకు. ఓకే, ఇది కరెక్ట్. సమానత్వపు హక్కు 14 నుండి 18 వరకు. సో ఇప్పుడు మనకి ఆన్సర్ ఏంటండి? వాళ్ళు క్వశ్చన్లో సరికానిది అడిగారు కాబట్టి ఆప్షన్ 1 పీడనాన్ని నిరోధించే హక్కు 23 to 25. ఓకే, ఇక్కడ ఎంత ఉండాలి? 23 నుండి 24 వరకు ఉండాలి. ఓకేనా? నెక్స్ట్, అత్యవసర పరిస్థితి కాలంలో ప్రాథమిక హక్కుల రద్దు ఏ దేశ రాజ్యాంగం నుండి స్వీకరించడం జరిగింది? ఆప్షన్ 1 దక్షిణాఫ్రికా, ఆప్షన్ 2 ఫ్రెంచ్, ఆప్షన్ 3 రష్యా, ఆప్షన్ 4 జర్మనీ. ఓకే, సో ట్రై చేయండి మీరు ఒకసారి. 5 seconds అనే టైం ఇస్తాను. సో ఏంటండి? ఆప్షన్ 4 జర్మనీ రాజ్యాంగం నుండి అత్యవసర పరిస్థితుల్లో ప్రాథమిక హక్కుల రద్దు అనేది చేయొచ్చు అన్నమాట. సో ఇది జర్మనీ నుండి తీసుకోవడం జరిగింది. ఓకే, నెక్స్ట్ 12th క్వశ్చన్. ఆదేశిక సూత్రాలు భారత రాజ్యాంగంలో ఏ భాగంలో పొందుపరచడం జరిగింది? సో ఆప్షన్ 1 సెకండ్ పార్ట్, ఆప్షన్ 2 థర్డ్ పార్ట్, ఆప్షన్ 3 ఫోర్త్ పార్ట్, ఆప్షన్ 4 సిక్స్త్ పార్ట్. సో ఏంటండి? ఏ భాగంలో ఉంది? 4వ భాగంలో డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ అనేదాన్ని ప్రవేశపెట్టడం జరిగిందనమాట 4వ భాగంలో. సో 36 నుంచి
51 ఆర్టికల్ వరకు ఆదేశిక సూత్రాల గురించి తెలియజేయడం జరుగుతుంది. సో మనకి ఫైనల్గా ఆన్సర్ ఏంటండి? ఆప్షన్ 3, 4. ఓకేనా? 4th పార్ట్. ఓకే. 13th క్వశ్చన్. ఏ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా ప్రాథమిక విధులను భారత రాజ్యాంగంలో చేర్చారు? సో ఆప్షన్ 1 44th, ఆప్షన్ 2 86th, ఆప్షన్ 3 42, ఆప్షన్ 4 52. సో ఏంటండి మనకి ఆన్సర్? ఒకసారి ట్రై చేయండి మీరు. అయితే దేశంలో అత్యవసర పరిస్థితి కాలం ఎప్పుడు ఏర్పడిందంటే ఫస్ట్ 1962లో ఏర్పడిందండి. తర్వాత 1975, 1977 మధ్యలో 42nd అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా ఈ ప్రాథమిక విధులను మన రాజ్యాంగంలో చేర్చడం జరిగిందనమాట. ఎవరి కమిటీ సిఫార్సుల మేరకు అంటే స్వరణ్ సింగ్ కమిటీ సూచన మేరకు ప్రాథమిక విధులను మన రాజ్యాంగంలో చేర్చడం జరిగింది. అయితే ఈ 86th అమెండ్మెంట్ ద్వారా 2002 86th అమెండ్మెంట్ ద్వారా ఒక విధిని అదనంగా చేర్చడం జరిగింది. ఓకేనా? నెక్స్ట్. సో ఫైనల్గా ఆన్సర్ ఏంటండి మనకి? ఆప్షన్ 3 42nd అమెండ్మెంట్ యాక్ట్. ఓకేనా? నెక్స్ట్. లౌకిక అనే పదాన్ని భారత రాజ్యాంగ ప్రవేశికలో ఏ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా చేర్చడం జరిగింది? ఓకేనా? సో ఆప్షన్ 1 44, ఆప్షన్ 2 86, ఆప్షన్ 3 42, ఆప్షన్ 4 52. సో ఏంటండి ఆన్సర్? ఆప్షన్ 3 42. ఓకేనా? నెక్స్ట్. 15th క్వశ్చన్. ఏ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా ఓటు హక్కు వయసుని 21 నుండి 18 సంవత్సరాలకు తగ్గించారు? ఆప్షన్ 1 61, ఆప్షన్ 2 69, ఆప్షన్ 3 72, ఆప్షన్ 4 44. సో ఏంటండి ఆన్సర్? ఇది మీకు అందరికీ తెలిసే ఉంటుంది. సో ఆప్షన్ 1 61. ఓకేనా? నెక్స్ట్. క్రింది వాటిలో సరికాని జత ఏది? సో ఆప్షన్ 1 కాగ్ అండి, భారత కంప్ట్రోలర్ మరియు ఆడిటర్ జనరల్ 148. ఆప్షన్ 2 యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ 15th పార్ట్. ఆప్షన్ 2 యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ 15th పార్ట్. ఆప్షన్ 3 ఎలక్షన్ కమిషన్ 324. ఆప్షన్ 4 పైవన్నీ. సో ఏంటండి ఇక్కడ రాంగ్ అయినది ఏంటిది అంటే యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ 15th పార్ట్ అనేది రాంగ్ అండి. ఓకేనా? అయితే ఇక్కడ కరెక్ట్ ఏంటి అంటే 14th పార్ట్ అనేది కరెక్ట్ అండి. ఇక్కడ 315 నుండి 323 వరకు కూడా యూపీఎస్సీ గురించి ప్రస్తావించడం జరుగుతుందండి. ఓకేనా? నెక్స్ట్. 17th క్వశ్చన్. మొదటిసారి ఏర్పడిన జాతీయ అత్యవసర పరిస్థితిని విధించిన రాష్ట్రపతి ఎవరు? ఆప్షన్ 1 బాబు రాజేంద్ర ప్రసాద్, ఆప్షన్ 2 జాకీర్ హుస్సేన్, ఆప్షన్ 3 సర్వేపల్లి రాధాకృష్ణ, ఆప్షన్ 4 వివి గిరి. సో మనకి మొదటిసారి జాతీయ అత్యవసర పరిస్థితి అనేది 1962లో ఏర్పడిందండి. అప్పుడు సర్వేపల్లి రాధాకృష్ణ గారు రాష్ట్రపతిగా ఉన్నారనమాట. సో అప్పుడు మొట్టమొదటిసారిగా జాతీయ అత్యవసర పరిస్థితి అనేది విధించడం జరిగింది. ఓకేనా? నెక్స్ట్. 18th క్వశ్చన్. క్రింది వాటిలో సరైన వాటిని గుర్తించండి. సో ఆర్టికల్స్ అండి, ఇక్కడ అత్యవసర పరిస్థితి రకాలన్నమాట ఇక్కడ. సో ఆప్షన్ 1 జాతీయ అత్యవసర పరిస్థితి 352, ఆప్షన్ 2 రాష్ట్ర అత్యవసర పరిస్థితి 365, ఆప్షన్ 3 ఆర్థిక అత్యవసర పరిస్థితి 360, ఆప్షన్ 4 పైవన్నీ. సో ఇక్కడ పైన ఇచ్చినటువంటి అన్ని ఆర్టికల్స్
అన్నీ కూడా కరెక్ట్ అండి. సో మనకి ఆప్షన్ ఏమవుతుంది, ఆప్షన్ సి పైవన్నీ అనేది కరెక్ట్ అవుతుంది. ఓకేనా. సో నెక్స్ట్ క్వశ్చన్ అండి, ఈ రాజ్యాంగ సవరణ చట్టం సహకార సంఘాలకు రాజ్యాంగ హోదాని ఇచ్చింది? ఆప్షన్ 1 95, ఆప్షన్ 2 88, ఆప్షన్ 3 86, ఆప్షన్ 4 97. సో ఇందాక మనం క్లాస్ ఇంట్రడక్షన్ తర్వాత మనము కోఆపరేటివ్ సొసైటీస్ గురించి చెప్పుకోవడం జరిగిందండి. ఓకేనా. సో మీకు గుర్తుంటే ఆన్సర్ చేయండి. ఓకేనా. సో ఇప్పుడు ఏంటండి ఆన్సర్ మనకి ఆప్షన్ 4 97. ఓకే. నెక్స్ట్ అండి 20th క్వశ్చన్, పార్టీ ఫిరాయింపుల చట్టం ఏ షెడ్యూల్లో పొందుపరచడం జరిగింది? సో ఏంటి, యాంటీ డిఫెక్షన్ లా. ఓకేనా. ఎన్నో షెడ్యూల్ అండి? ఆప్షన్ 1 10th షెడ్యూల్, ఆప్షన్ 2 11th షెడ్యూల్, ఆప్షన్ 3 12th షెడ్యూల్, ఆప్షన్ 4 8th షెడ్యూల్. ఓకే. సో కరెక్ట్ ఆన్సర్ ఏంటండి? సో ఆప్షన్ 1 10th షెడ్యూల్లో పార్టీ ఫిరాయింపుల చట్టం అనేది ప్రవేశపెట్టడం జరిగిందనమాట. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్, సో ఇవండి మనకి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అయితే. సో ఇందులో అయితే మనం బిట్స్ ఫ్రేమ్ చేసుకుంటూ వెళ్తే చాలా హండ్రెడ్స్లో వస్తాయండి. సో అందులో మెయిన్ ఇంపార్టెంట్ అండ్ వీటిలోనే మనకి ప్రీవియస్ క్వశ్చన్స్ కూడా ఉన్నాయండి. సో అవి కూడా యాడ్ చేయడం జరిగింది. ఓకేనా. సో ఇంకా మనకి సెకండ్ పార్ట్ అనేది ఉంది. ఇక్కడ క్రిటిసిజం ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ అని 6th ఎడిషన్లో ఉందండి. ఇక్కడైతే మనకి అస్సలు లేనే లేదు. సో దానిని మనము సెకండ్ పార్ట్లో డిస్కస్ చేసుకుందాం. ఓకే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.